వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి కారపూస అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఒక్కసారి ఈ విధంగా కారపూస అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు అనేది పిల్లలకి స్నాక్స్గా ఉపయోగపడతాయండి. మనము బియ్యం పిండి శనగపిండి అనేది ఈ విధంగా కొలతలతో కనుక తీసుకొని కారం పూస అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి క్రిస్పీగా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక పెద్దపాటి బౌల్ అనేది తీసుకొని దాంట్లోనే 1.5 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. అలాగే 2 కప్పుల శనగపిండి అనేది తీసుకున్నానండి. అలాగే దాంట్లోనే కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని 1.5 టేబుల్ స్పూను కారం అనేది తీసుకున్నానండి. అలాగే దీంట్లోనే ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే వామున్ అనేది నేను ఇలా పౌడర్ చేసి ఒక 1 టేబుల్ స్పూన్ అనేది తీసుకున్నానండి. మనము ఓమ్ అనేది ఇలా డైరెక్ట్గా కాకుండా ఇలా పౌడర్ చేసి అనేది యాడ్ చేసుకోవడం ద్వారా మనం మురుకుల బిళ్ళకు అనేది హోల్స్లో ఇరుక్కోకుండా మనకి పిండి అనేది సులభంగా వచ్చేస్తుందండి. ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లోని ఇప్పుడు బాగా వేడి చేసుకున్న నూనె అనేది ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని పిండికి పట్టేలాగా ఈ విధంగా చేయితో బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక దీంట్లోని ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది వీలైనంత వరకు ఇలా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా మెత్తగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇలా సన్నగా హోల్స్ ఉన్న బిల్ల అనేది తీసుకున్నానండి. ఇప్పుడు మనము జంతికలు ప్రిపేర్ చేసే మిషన్లో మనకి ఎంత పిండి సరిపోతుందో అంత పిండి అనేది కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకుంటూ మనం అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఈలోగా స్టవ్ పైన ఇలా కడాయిలో అయితే ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి, లేదంటే కారపూస అనేది ఆయిల్ అనేది పీల్చేస్తుందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా డైరెక్ట్గా అనేది ఆయిల్లో అనేది కారపూస యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి, చేతికి సెగ అనేది తాకుతుందండి. ఇలా 2 వైపులా చక్కగా క్రిస్పీగా వచ్చే వరకు అనేది ఇలా 2 వైపులా వేయించుకోవాలండి. మనకి కారపూస అనేది త్వరగానే వేగిపోతుందండి. మనకి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉంటుంది కదండి, త్వరగా అనేది కారపూస అనేది వేగిపోతుందండి. అలాగే మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి అనేది పెట్టుకున్నానండి. మనకు కారపూస అనేది రెడీ అయిపోయిందండి. ఇలా అప్పటికప్పుడు సింపుల్గా మనకి ఇలా కారపూస అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ప్లస్ ఈ రెసిపీ మనకి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మనము బియ్యం పిండి శనగపిండి కాంబినేషన్లో ఇలా కారపూస కనుక ప్రిపేర్ చేస్తే క్రిస్పీగా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మంచి స్నాక్ ఐటమ్ అండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.